పర్మిషన్ ఇవ్వలేదంటారు కదా చాలా మంది. ఇవ్వలేకపోయినా కాగితాలు లేకుండా ఎలా కడతాడంటే కన్స్ట్రక్షన్ ప్లాన్ బిల్డింగ్ ప్లాన్ లేకుండా జిహెచ్ఎంసీ అప్రూవల్ లేకుండా ఎవడో కట్టడు తెలుసండి. ఎవడో కట్టడు, అప్రూవల్ తీసుకుంటాడు. నాగార్జున గారు కట్టడం మీకు అది లీగలా ఇల్లీగలా అని మీకు ఎలా అనిపించింది? అది ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది 3 ఎకరాలు కబ్జా చేశారు. దగ్గర ఏం డాక్యుమెంట్స్ నాకు తెలియదు. ఓకే, వాడు పర్మిషన్ తీసుకున్నాడా, జిహెచ్ఎంసీది బిల్డింగ్ ప్లాన్ తీసుకున్నాడా లేదా? కోర్టులో స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూల్చడం కరెక్టేనా? ఆ స్థలం ఆడ పేరు రిజిస్టర్ అయిందా లేదా, ఎన్ కన్వెన్షన్ పేరు రిజిస్టర్ అయిందా లేదా మనకు తెలియదు కదా. అప్పుడు డాక్యుమెంట్స్ ఏమున్నాయో నాగర్జున దగ్గర మీకు ఎవరికైనా తెలుసా? కోర్టు ఆర్డర్ స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూల్చడం, నోటీస్ ఇవ్వకుండా కూల్స్తున్నారని చెప్పి ఇది చట్టవిరుద్ధమని నాగార్జున గారు అంటున్నారు. నోటీస్ ఇవ్వకుండా నోటీస్ ఇచ్చే ఉంటారు. అక్కడ ఎవరో కనపడకపోతే అక్కడ అన్ని ఇస్తారు, సింపాసలు బారేస్తారు, వాళ్ళు ఇవ్వలేదంటారు. రీసెంట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మినిస్టర్ అన్నాడు ఇది హైడ్రా అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ చేస్తామని ఈరోజు మార్నింగ్ న్యూస్లో వచ్చింది. చాలా మంచిది. ఎలా ఉండబోతుందట అక్కడ? మంచిది, ఆంధ్రలో కూడా మంచిది అంటారు. నిజంగా దీనివల్ల డ్రైనేజీలు సరిగా ఉండట్లేదు. చెరువులు తీసేయడం వల్ల ఏమవుతుందంటే డ్రైనేజీ సరిగా ఉండట్లేదు. అపార్ట్మెంట్లు ఉన్నాయనుకోండి, సింగిల్ హౌస్లు ఉండేవి, ఇంత పైపు ఉండేది డ్రైనేజ్ పైపు. అపార్ట్మెంట్లు అవి కూడా ఆ పైపే ఉంటాను, ఈ డ్రైనేజ్ అంతా రోడ్డు మీద. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అది రైతుల బిల్డింగ్ కూల్చేసి ఆ పైపులు పైప్ చేసి అది చెయ్యాలి. అది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే కూలగొట్టడం అనేది ప్రారంభించారు అంటే దానికి ఎన్నో ఆధారాలు ఉంటాయి. ఈ చెరువు ఇది ఇంతకుముందు ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా పాతవి. ఆ డాక్యుమెంట్ బట్టి ఈ డాక్యుమెంట్స్ ఎలా వచ్చింది, ఎవరు అమ్మారు, ఎవరికి అమ్మారు, ఎలా అమ్మారు, డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్. నేను వెళ్ళాను అనుకోండి, రోటరీ చేసేసేయండి అంటే చేస్తున్నాడు వాడు. లీటర్ చేయండి డబ్బులు కావాలి, లీటర్ డబ్బులు కావాలండి. డబ్బులు ఇచ్చేస్తే మీ ఆస్తి నా పేరు రాసేస్తాడు రోటరీ రాసి పెడతాడు. అలా నోటరీ రాసేసేసి ఇప్పుడు అలాగే ఆక్యుపైన్ చేసుకుని చెరువులు ఆక్రమించుకుని కట్టుకున్నారు బిల్డింగ్లు. ఆ నోటరీ చెల్లదు కదా, ఎలా చెల్లుతుంది నోటరీ? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్ వేరే ఉంటాయి. అంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వాళ్ళని డైవర్ట్ చేయడానికి హైడ్రా అనేది ఒక హైడ్రామా సృష్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని. ఏమన్నా పని పాట లేదు రేవంత్ రెడ్డికి, పని పాటలు నాకు పని పాటలు, ఏదో కోతలు కోతాం, ఏదో ఒకటి అనాలి కదా. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో అనపదాలుగా. జగనే ఉంటున్నాడు తెలిసిన అన్న కామెంట్స్ పెట్టారు, కంచాలు సరిగ్గా కట్టలేదు అన్నాడు, కడగట్లేదు అన్నాడు, ఎంగిలి కంచాలతో పెట్టేస్తాడు. ఏదో ఒకటి అనాలి కనుక అంటున్నాడు. అది కంచాలు కడిగి ఇప్పుడు సంపులు పెట్టిన తర్వాత అది కొంచెం టైం చూసి కడుగుతారు, కానీ సంపులు పెట్టేస్తారు కదా ఎంగిలి కంచాలు. అది ఎంగిలి కంచాలు అలా కడగట్లేదు అని కామెంట్ చేస్తున్నాడు. అది కామెంటా అంటే ఏదో ఒకటి అనాలి కనుక అపోజిషన్ పార్టీ వాళ్ళు అన్నారు అంతే. తప్పు. ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా, అనకపోతే అపోజిషన్ పార్టీ నేను ఉన్నట్టు గుర్తెలా వస్తుంది మీకు? అపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళు ఏదో కామెంట్ చేయకపోతే వాళ్ళు అపీరెన్స్ చూపించాలి కదా, నేను ఉన్నాను, నేను వ్యతిరేకిస్తున్నాను. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఇది కరెక్టే అంటారు? చాలా కరెక్ట్, 100% చెయ్యాలి. విద్యుత్ రావాలన్న చెరువులు కూర్చేయండి. ఇప్పుడు ఇదేమైనా ఉండే చంద్రబాబు కుంకపోతే ఏమైపోయినా కృష్ణకాంత్ పార్టీ చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది రేవంత్ రెడ్డి గారికి అంటున్నారు. రాదా అంటారు అంతే అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఏం చేద్దంటే మేము ఉన్నామని గుర్తించడం కోసం. ఓకే, థ్యాంక్ యూ.